చంద్రబాబుకు ఎంపీ కేశినేని సవాల్ విసిరారు. దమ్ముంటే విజయవాడ నుంచి ఎంపీగా బాబు పోటీ చేయాలంటూ సవాల్ విసిరారు కేశినేని నాని. చంద్రబాబు పోటీ చేస్తే 3 లక్షల ఓట్ల తేడాతో గెలుస్తానని అన్నారాయన. భూముల్ని తీసుకుని రైతుల్ని మోసం చేశారన్నారు కేశినేని. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు, హైదరాబాద్కి మూటాముళ్లు సర్దుకోవచ్చన్నారు కేశినేని నాని. సిపిఐ కార్యకర్తలు కూడా గెలిపిస్తారు. చంద్రబాబు ఛాలెంజ్ మధ్యలో అడిగి వద్దు మనకి. వీళ్ళందరూ మనకి ఈ పెట్రోల్లో ఈ దావూద్ ఇబ్రహీంలు వీళ్ళందరూ వద్దు. చంద్రబాబు రమ్మని బస్తీ మీద సవాల్. తన కొడుకును ముఖ్యమంత్రిగా చేసిన ఎజెండాతోనే చంద్రబాబు నాయుడు పనిచేస్తున్నట్టు తప్ప ఇంకొక ఎజెండా చంద్రబాబు నాయుడు. అలాగే చెప్పాను నీకు ఇది ఆఖరి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారికి. అది ఆయన కూడా తెలుసు. ఈసారి పోటీ చేస్తాం, టికెట్లు అమ్ముకుంటాం, డబ్బులు కొట్టేస్తాం, మోటా ముల్లి సర్దుకుని హైదరాబాద్ వెళ్ళిపోతాం. చంద్రబాబు నాయుడు విజయవాడ నుంచి 3 లక్షల మెజార్టీతో నేను ఛాలెంజ్ చేస్తున్నా. చంద్రబాబు నాయుడు ఛాలెంజ్ చేస్తున్నా. నువ్వు ఎక్కడగా కుప్పలో ఓడిపోతున్నావు. అమ్ముంటేరా విజయవాడ ఎంపీగా నుంచో ఈ కొడుకెట్లో పరిగణనోడు 3 లక్షల మెజార్టీతో కేసీఆర్ నాని వైఎస్ఆర్ సిపిఐ కార్యకర్తలు కూడా గెలిపిస్తారు. చంద్రబాబు ఛాలెంజ్ మధ్యలో అడిగి వద్దు మనకి. వీళ్ళందరూ మనకి ఈ పెట్రోల్లో ఈ దావూద్ ఇబ్రహీంలు వీళ్ళందరూ వద్దు. చంద్రబాబు రమ్మని బస్తీ మీద సవాల్.